దయగల మా కన్న తండ్రి, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నీ పాదాలకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు నీ కుమారుడు అన్నయ్య గారు, మోషే అన్న గారు మరి మంచి వాక్యాన్ని అందించున్నారు తండ్రి. మరికొన్ని నిమిషాలు నీ యొక్క మాటలు మేము నేర్చుకొనబోచుండగా చెప్పనైనటువంటి నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని కూడా ఇవ్వండి. వింటున్న నీ పిల్లలు కూడా విని విడిచిపెట్టకున్నట్లు వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని కూడా దయచేయమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మంచిదమ్మ, అందరికీ వందనాలు. కూడి వచ్చిన పెద్దలకు, వాక్యాన్ని అందించినటువంటి మోసే అన్న గారికి, అలాగే స్త్రీలకు కూడా మరి నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో దేవుని యొక్క మాటలు కొద్దిసేపు జాగ్రత్తగా మీ పిల్లల్ని మీరు దేవుని యొక్క మాటలపై ఏకాగ్రత గలవారు ఉండాలని కోరుకుంటూ మరి వాక్యాన్ని మనము చూసుకుందాం. ప్రియులారా, సంఘం యొక్క ప్రాముఖ్యత ఏంటి? అసలు సంఘానికి మనం ఎందుకు రావాలి? సంఘం అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే ప్రియులారా, అందరూ దేవుని సంఘానికి రావాలి. ఎవరు రావాలి? దేవుని నమ్మిన వాళ్ళందరూ రావాలి. అసలు దేవుని సంఘానికి ఎందుకు రావాలి? ఏం జరుగుతుంది సంఘానికి వస్తే అంటే ప్రియులారా, మరి దానికి ముందు చాలా మంది దేవుని యొక్క మందిరానికి రావడం అంటే ఇష్టం ఉండదు, సంఘానికి రావడం అంటే ఇష్టం ఉండదు, ఆరాధనకి రావడం అంటే ఇష్టం ఉండదు. ఇంటి దగ్గరైనా ఉంటారేమో కానీ వేరే గ్రామాలకైనా వెళ్తారు కానీ, లేదా కోడుమూరుకైనా వెళ్తారు కానీ సంఘానికి, చర్చికి, దేవుని యొక్క మందిరానికి మాత్రం రారు. ఎందుకంటే ప్రియులారా, వారికి ఇష్టం ఉండదు దేవుని యొక్క మరి మందిరానికి రావడం. అసలు బైబిల్లోనికి వెళ్ళి మనం చూడగలిగితే ప్రియులారా, ఒక భక్తుడు ఉన్నాడు. ఎవరినైనా మనము అమ్మ పిల్లల్ని అరవని వద్దండి, ఎవరినైనా ప్రియులారా మనము పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళని, మనకంటే గొప్ప స్థాయిలో ఉంటారనుకోండి, ఉద్యోగం చేసుకుంటూ ఏదో ఒక జాబ్ చేస్తున్నో ఏదో ఒక పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తిని దేవుని యొక్క మందిరానికి రండి వస్తారా అంటే ఏమంటారు? ఏమంటారంటే రారు, నాకు పనులు చాలా ఉన్నాయి, నాకు ఉద్యోగం ఉంది, నేను మందిరానికి రావడం నాకు వీలు పడదు అంటారు. ఇలా అధికారం ఏ ఉద్యోగంలో ఉన్న వ్యక్తినైనా అడిగినా రారు. ఒక ఎంఆర్ఓని అడగండి ప్రియులారా, అమ్మ కొద్దిసేపు పిల్లల్ని సైలెంట్గా పెట్టుకొని వాక్యం వినండి. ఒక ఎంఆర్ఓని అడగండి, దేవుని యొక్క మందిరానికి రాడు. ఎందుకంటే తనకున్నటువంటి పని, తనకున్నటువంటి బాధ్యత, నేను రాలేను అంటాడు. అలాగే ఒక కలెక్టర్ని అడగండి, అంటే ఒక కలెక్టర్ని అడిగినా దేవుని యొక్క మందిరానికి రాలేను అంటాడు, రాడు. ఎందుకు? నాకెంతో బిజీ, నేను ఒక జిల్లాకి అధికారిని, జిల్లాలో ఉన్న ప్రజలందరినీ వారి క్షేమాలు అన్ని నేను చూసుకోవాలి, కాబట్టి నాకు వీలు పడదు అంటాడు. ఒక ముఖ్యమంత్రిని అడిగినా, గొప్ప స్థాయిలో ఎవరిని అడిగినా ప్రియులారా దేవుని యొక్క మందిరానికి రాలేరు. దేనికనంటే ఏంటి, వారికి ఉన్నటువంటి పనులు, వారికి ఉన్నటువంటి బాధ్యతలు, వీటన్నిటిని విడిచిపెట్టి రాలేము అంటారు. కానీ బైబిల్లో ఒక భక్తుడున్నాడు, ఏమండి, ప్రజలు ఒక్క మాట పిలవగానే దేవుని యొక్క మందిరానికి వెళ్ళడానికి సంతోషించాడండి. ఎవరతను, ఎక్కడున్నాడు అతను అంటే ప్రియులారా, ఒకసారి బైబిల్లోనికి వెళ్ళి మనందరం చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 122వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 122వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. చూడండి, మా జాగ్రత్తగా వినండి. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు
నేను సంతోషించి తిని అన్నాడు. చూడండి ప్రియులరా, ఏమిటి ఎవరిక్కడ మాట్లాడేది? ఎవరితో మాట్లాడుతున్నాడంటే ప్రియులరా, ఒక దేశ ప్రజలకి రాజైనటువంటి, ఒక దేశ ప్రజలకు రాజైనటువంటి దావీదు గారు ఏమంటున్నారు? తనతో ఎవరు చెబుతున్నారు యెహోవా మందిరానికి వెళదామంటే? ఇశ్రాయేలీల ప్రజలు రాజైన దావీదు గారి దగ్గరికి, అయ్యా రాజుగారు, మనము దేవుని యొక్క మందిరానికి వెళుదాం రండి అని అనగానే ప్రజలు అంటే ఒక దావీదు ఒక సామాన్యుడిలా, ఒక మామూలు వ్యక్తిలా అతను ఏం చేశాడంటే, నేను రాలేదనలేదు ప్రియులారా, నేను రాలేను, నాకున్నటువంటి అధికారం, నాకున్నటువంటి ప్రజలు, నాకున్నటువంటి పరిపాలన అని ఇవన్నీ చెప్పలేదు సాకులు. ఏం చెప్పాడు? ఏం చేశాడట? సంతోషించాడు. మళ్ళా చదవండి, మనం చూడండి. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాడు. దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలంటే దావీదు గారికి ఆనందం, సంతోషం. ఎందుకింత సంతోషిస్తున్నాడు దావీదు గారు? ఒక అధికారి, ఒక రాజు, అతని కింద ఎంతో మంది పనివాళ్ళు, ఎంతో మంది మంత్రులు, ఎంతో మంది అధికారులు, ఎంతో సైన్యము, ఏమండి అతని చేతిలో పరిపాలన, దేశ ప్రజలను చూసుకోవాలి. ఇంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఒక రాజే దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి అని చెప్పగానే సామాన్యుడిలా సంతోషపడ్డాడండి. అండి దేవుని మందిరానికి రావాలంటే మనకు సంతోషం ఉంటుందా? మన సంతోషంతో వస్తామండి అండి. చాలా మందికి దేవుని మందిరానికి రావాలంటే పెద్ద సంతోషం ఉండదు. దేనికి ఆదివారం వచ్చింది కాబట్టి వెళ్ళాలని మరి వాడుకగా వస్తారు. కానీ కొంతమంది దేవుని యొక్క మందిరానికి రావాలంటే మరి సంతోషంతో మనస్ఫూర్తిగా రాని వారు కూడా చాలా మంది ఉన్నారు. దేవుని మందిరానికి రావాలంటే సంతోషించాలి. ఒక దావీదు గారు సంతోషించారు, ఆనందించాడు. మరి మనము మన పనులన్నీ అయిపోయిన తర్వాత వీలైతే టైం ఉంటే అది చివరిలో వస్తారు ఏంటి. ఒక దావీదు గారు, ఒక రాజు సంతోషించాడంటే దేవుని మందిరానికి వెళ్ళాలంటే అతనికి ఎంత ఆసక్తి, ఎందుకంత ఆసక్తి చూపుతున్నాడు ఒక రాజు? అమ్మా సైలెంట్. ఎందుకంత ఆసక్తి చూపుతున్నాడు రాజు అంటే, అతను రాజు అతను అనుకుంటే ఏదైనా చేయగలడు. కానీ దేవుని మందిరానికి వెళ్ళడానికి సంతోషించాడు. అందులో ఏముంది? ఎందుకు వెళ్ళాలి? ఎందుకంతలా సంతోషించాడు దావీదు గారు? ఏముంది అని అంటే ప్రియులారా, దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలనుకున్నాడు? ఎందుకు వెళ్ళాలి? ఏముందని సంతోషించాడు అందులో అనంటే అండి, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెల్లును అంటున్నాడు. చూడండి అమ్మ, జాగ్రత్తగానండి, పిల్లలు అరవనిద్దండి అమ్మ ప్లీజ్, అర్థం కాదు. ఎందుకు దావీదు గారు అంతలా సంతోషిస్తున్నాడు అని అంటే, మందిరానికి వెళ్దాం అనగానే అతను ఒక రాజు కదా ప్రియులారా. రాజు కింద ఎంతో మంది ప్రజలు ఉంటారు, వేల మందిని పరిపాలిస్తుంటాడు, ఎంతో మందిని సంరక్షించాలి, ఎంతో మందిని కాపాడాలి తన దేశ ప్రజలందరినీ. మరంతమంది బాగోగులు వాళ్ళని మంచి మార్గంలో నడిపించాలనంటే అతనికి ఏం అవసరం? మంచి జ్ఞానం కావాలంటే ఒక రాజుకి. మరి అవి ఎక్కడ దొరుకుతాయి అంటే ప్రియులారా, అదే ఇక్కడ దావీదు గారు చెబుతున్నాడు. అక్కడ ఎందుకు సంతోషించాడంటే, మందిరంలో ఏం జరుగుతుందనంటే ఇక్కడ చెప్తున్నాడు. మరలా చదువుతాం చూడండి. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. యెరూషలేములో మందిరం ఉంది, దేవుని యొక్క మందిరం. దావీదు గారు వెళ్ళాలి. అక్కడి నుండి ఏమొస్తుందంటే, సియోనులో నుండి దేవుని యొక్క మాటలు, యెహోవా మాటలు అక్కడి నుంచి బయలుపడతాయి. అక్కడనే దేవుని మాటలు వినబడతాయి. అక్కడనే నువ్వు బ్రతుకు మార్చుకోవడానికి
అవకాశం ఉంది ప్రియులారా. నువ్వు ఎలా బ్రతకాలో, నువ్వు ఎలా నడుచుకోవాలో, నువ్వు ఎలా బ్రతకాలో, అందరి పట్ల నువ్వు ఎలా మంచిగా బ్రతకాలో వీటన్నిటిని దేవుని యొక్క వాక్యంలో నుంచే చెప్పబడతాయి. అదే చెప్తున్నాడు అక్కడ. చూడండి, మరలా చదువుదాం. యెహోవా మందిరములో ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రం యెరూషలేములో నుండి యెహోవాకు బయలు వెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళుదుము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు ఏం చేస్తాడు? బోధిస్తాడు. మనం ఏ మార్గంలో బ్రతకాలో, మనం ఎలా బ్రతకాలో, ఎలా నడుచుకోవాలో, దేవుని పట్ల ఎలా విశ్వాసం కలిగి మనం బ్రతకాలో యెహోవా మందిరంలోనే బోధించబడతాయి. అక్కడ దేవుని మాటలు అక్కడి నుంచే బయలుపడతాయి. కనుక దావీదు గారు దేవుని మందిరానికి పిలవంగానే ప్రియులరా, ఒక రాజైన, అధికారైన, పరిపాలకుడైన సంతోషించి గంతులు వేశాడు. ఎంతో మందిని నడిపించాలి కదా, ఎంతో మందిని కాపాడాలి, దేవుని దగ్గరికి నడిపించే మంచి వ్యక్తి దావీదు గారు ప్రజలు. అందుకే దేవుని మాటల కోసం సంతోషించాడంట తను. యెరూషలేము మందిరానికి వెళ్ళాలంటే మరి అక్కడ యెహోవా యొక్క దేవుని మాటలు బయలు వెళ్తాయి, ధర్మశాస్త్రం నుంచి బోధింపబడతాయి. కాబట్టి అవి మన త్రోవలను, మన బ్రతుకులను మార్చే మాటలు అని దావీదు గారు దేవుని యొక్క మందిరానికి రావడానికి అంతలా సంతోషించాడు, అంతలా ఆనందించాడు, అంతగా ఇష్టపడ్డాడు. మరి మనం ఈరోజు దేవుని మందిరానికి మనము వస్తున్నాం, మీరు వస్తున్నారు, సంఘానికి వస్తున్నారు. దేవుని మాటలను సంతోషంగా వినడానికి, ఆయన మాటలు చెప్పబడుతున్న మాటల్ని మీరు వినడానికి సంతోషంగా వస్తున్నారు ప్రియులారా. ఒకసారి ఆలోచించండి. ఇంతకు దేవుని మందిరానికి వస్తున్న మనం, లేదా దేవుని సంఘంలో చేర్చబడిన మనం, దేవుని సంఘంలో సభ్యులుగా, విశ్వాసులుగా, భక్తులుగా బ్రతుకుతున్న మనం సంఘంలో మనం ఎలా నడుచుకోవాలి, సంఘంలో మనము ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోవాలో దేవుడు చెప్పాడు ప్రియులారా. ఎలా నడుచుకోవాలంటే దేవుడు ఒక భక్తుని కోసం కొత్త నిబంధనలో ఒక మాట రాయించాడు. చూద్దాం, చూడండి. యోహాను మొదటి పత్రిక క్రొత్త నిబంధనలో ఉంటది. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసిన 3వ పత్రిక, మూడో యోహాను పత్రిక ఉంది కదా, యోహాను గారు రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుంటూ వద్దని చూడండి. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పు వ్రాయినది అంటున్నాడు. చూడండి ప్రియులరా, ఇది ఎవరు రాస్తున్నారంటే యోహాను గారు సంఘాన్ని స్థాపించినటువంటి వ్యక్తి, సంఘానికి పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి, సత్యానికి స్తంభంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, సంఘములో ఉన్న ఒక వ్యక్తి కోసం రాస్తున్నాడు. జాగ్రత్తగా వినండమ్మా. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించుచు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయినది. ఏమని చెప్తున్నాడంటే ప్రియులారా, ఏమని చెప్తున్నాడంటే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు ఉండాలి. సంఘానికి వస్తున్న నువ్వు, సంఘాన్ని నడిపిస్తున్న నువ్వు, సంఘంలో పెద్దగా ఉన్నటువంటి వ్యక్తివైన నువ్వు ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలంటే ప్రియులారా, ఇదిగో గాయికి సాక్ష్యం ఇస్తున్నాడు, గాయితో మాట్లాడుతున్నాడు. గాయి, నీ కోసం నేను విన్నాను, నీ సాక్ష్యము మంచిదే. అమ్మా, పిల్లలు మాట్లాడినద్దమ్మా ప్లీజ్. గాయి, నీ మంచి సాక్ష్యం నేను విన్నాను, నీ సంఘం ద్వారానే విన్నాను. కానీ నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచున్న ప్రకారము ఆత్మ విషయంలోనూ నువ్వు వర్ధిల్లాలి అన్నాడు ప్రియులారా. సంఘానికి వస్తున్న మనం ప్రియులారా, సంఘంలో చేర్చబడిన మీరు, బాప్తిస్మం ద్వారా మరి రక్షణ పొందుకొని దేవుని సంఘంలో సభ్యులుగా చేర్చబడిన విశ్వాసులుగా ఉన్నటువంటి మీరు కూడా ఒక గాయిలా వర్ధిల్లాలి ఆత్మలో.
ఏమండి, ఈరోజు విశ్వాసులైనందరు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవుణ్ణి నమ్మిన తర్వాత దేవునిలో ఎలా వర్ధిల్లాలనుకుంటారు? ఈ లోక సంబంధమైన వాటిలో వర్ధిల్లాలనుకుంటారు. డబ్బు సంపాదించుకోవడంలో, లేదా ఇల్లులు కట్టించుకోవడంలో, పొలాలు సంపాదించుకోవడంలో వర్ధిల్లాలని ప్రార్థన చేసుకుంటారు. కానీ ఒక భక్తుడు చెప్పిన విషయం ఏంటంటే, ప్రియుడా, నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లిన ప్రకారం ఇదిగో ఆత్మ విషయంలోనూ వర్ధిల్లాలి, ఆత్మ విషయంలో వర్ధిల్లాలని అని చెప్తున్నాడు ప్రియులరా. అంటే సంఘానికి వస్తున్న మనము కూడా ఎలా ఉండాలి? ఆత్మ విషయంలో వర్ధిల్లాలి. ఆత్మ విషయంలో మనం వర్ధిల్లాలంటే ఏమండి, మనకి ఏం జరగాలి తెలుసా? ఏం కావాలి? ఆత్మబోధ జరగాలి ప్రియులరా. ఆత్మబోధ జరిగితే నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లుతావు. అతని కోసం ఇంకా సాక్ష్యం ఇస్తూ ముందుకు ఏం చెప్తున్నాడు చూడండి. వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయంలో సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని అన్నాడు. అమ్మా, సంఘాన్ని స్థాపించిన వ్యక్తి యోహాను గారు. ఆ సంఘములో ఉన్న ఒక పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? గాయి. ఈ గాయి కోసం సంఘానికి పెద్దగా స్థాపించినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నారంట సాక్ష్యం? గాయి చాలా మంచివాడు, చాలా విశ్వాసి, చాలా చక్కగా దేవుని యొక్క మందిరంలో నడుచుకుంటాడు, మంచి భక్తుడు, మంచి పరిచర్య చేసేవాడని యోహాను గారికి వెళ్ళి సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు సాక్ష్యం చెబుతున్నారు. అమ్మ, ఎవరి కోసం? గాయి కోసం. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగానండి. ఒక గాయి కోసం సంఘంలో ఉన్న వ్యక్తులు, సంఘంలో ఉన్న విశ్వాసులు అదే సంఘంలో ఉన్న ఒక వ్యక్తి కోసం సాక్ష్యం చెబుతున్నారు. ఏమండి, ఈరోజు మన కోసం ఎవరైనా సాక్ష్యం చెబుతారా? మన కోసం మన సాక్ష్యం మనం చెప్పుకోవడం కాదు, మన కోసం సంఘంలో ఉన్న వాళ్ళు ఇతని చాలా మంచి భక్తుడు, చాలా మంచి విశ్వాసని ఎవరైనా సాక్ష్యం చెప్పే విధంగా మన జీవితాలు ఉన్నాయా? ఏమిటి? లేవండి. మన గురించి ఎవరైనా సాక్ష్యం చెప్పాలంటే బయట చెడ్డగా చెప్తారు, అంతే కదా. మనుషుల కోసం మనుషులు చెడ్డగానే చెప్పుకుంటారు. కానీ ప్రారంభ సంఘంలో ఒక భక్తుని కోసం, ఒక గాయి కోసం, ఒక విశ్వాసి కోసం మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు గాయి. సంఘంలో ఉన్న వ్యక్తులే తన కోసం మంచి సాక్ష్యాన్ని చెప్పారు. ఈ గాయి ఇంకా ఎలాంటి వాడంటే ప్రియులారా, ఇతను ఎలాంటి వాడంటే మరలా కిందికి చదువుకున్నాను చూడండి. 5వ వచనం చదవండి. 5వ వచనం. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు అన్నాడు. చూడండి ప్రియులారా, ఏం చెప్తున్నాడు గాయి కోసం? మరలా చెబుతాను, జాగ్రత్తగానండి. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేశావు. విశ్వాసికి తగినట్టుగా అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అమ్మా, వేరే గ్రామాల నుంచి లేదా వేరే దేశం నుంచి పరదేశులుగా మీ గ్రామానికి వచ్చారు వాక్యాన్ని అందించడానికి. వేరే పాస్టర్లో, వేరే భక్తులో ఎవరో ఒకరు మీ గ్రామానికి వచ్చారంటే మీరు ఎలా చూసుకోవాలి? వాళ్ళని బాగా చూసుకోవాలి కదా. అదే ఇక్కడ చెప్తున్నాడు, గాయి కోసం కూడా అదే చెప్తున్నాడు. గాయి ఎలాంటి వాడంటే, వాళ్ళ గ్రామానికి లేదా వాళ్ళ ఊరికి ఎవరైనా పరదేశులుగా దేవుని సువార్థికులైన బోధకులైన వస్తే అండి, వారికి అన్ని విషయాలలో గాయే చూసుకునేవాడంట ప్రియులారా. వారిని చక్కగా చూసుకునేవాడు, వాళ్ళకి అన్ని అతిథి మర్యాదలు చేసి తిరిగి విశ్వాసికి తగినట్టుగా చేసి వాళ్ళకి తిరిగి సాగనంపించేవాడంట. అంటే ఎంత మంచి భక్తుడండి ఒక గాయి, ఎంత మంచి విశ్వాసి. ఇంత గొప్ప విశ్వాసాన్ని, సాక్ష్యాన్ని పొందుకున్న వ్యక్తి ఒక సంఘంలో ఉన్నాడు. ఎవరమ్మ ఇతను? అమ్మ, ఎవరు? గాయి. ఒక మంచి భక్తుడు కదా, మంచి విశ్వాసి, అందరి చేత మంచి సాక్ష్యం పొందుకున్నాడు. సంఘానికి వస్తున్నటువంటి ఒక భక్తుడు గాయి. ఇంత మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు ఆ సంఘంలో ఉన్న వ్యక్తి. ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్తాను.
ఏమండి, సంఘానికి వచ్చే వాళ్ళందరూ మంచి వాళ్ళేనా అమ్మా? సంఘానికి వచ్చే వాళ్ళందరూ మంచి వాళ్ళమేనా? మంచి వాళ్ళమని మనం అనుకుంటాం, కానీ దేవుడు ఏం చెప్పాడంటే ప్రియులారా, అంత గొప్ప సంఘంలో, ఒక యోహాను గారు స్థాపించిన సంఘంలో మంచి భక్తుడు గాయి మంచి సాక్ష్యం పొందుకున్న వ్యక్తి ఉంటే, అదే సంఘంలో మరొక క్యారెక్టర్ కలిగిన వ్యక్తి ఉన్నాడండి. అమ్మ పిల్లలు మాట్లాడించండి ప్లీజ్, తొందరలోనే ముగిస్తాను. అంత గొప్ప సాక్ష్యం కలిగిన సంఘంలో, భక్తుడున్న సంఘంలో మరొక క్యారెక్టర్ కలిగిన వ్యక్తి ఉన్నాడు అదే సంఘంలో. ఎవరతను అనంటే ప్రియులారా, ఎవరతనంటే అదే అధ్యాయం 9వ వచనం కానుంచి చదువుకున్నాను చూడండి. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫే మమ్మును అంగీకరించుటలేదు అన్నాడు చూడండి పిల్లరా. అమ్మా, అదే సంఘంలో ఒక మంచి వ్యక్తి కోసం సాక్ష్యం ఇచ్చాడు కదా, గాయి కోసం. చాలా మంచివాడు, అందరిని చేర్చుకున్నాడు, అందరిని ప్రేమించాడు, విశ్వాసకి తగినట్టుగా నడుచుకున్నాడు, మంచి భక్తుడు, అన్ని విషయాలు వర్ధిల్లాడు అని యోహాను గారు ఎవరి కోసమైతే సాక్ష్యం చెప్పాడో అదే సంఘంలో మరొకరి క్యారెక్టర్ ని చూపిస్తున్నాడు యోహాను గారు. ఎవరంటే ఇతను? ఎవరితను? దియోత్రెఫే అనే వ్యక్తి. ఇతను ఎలాంటి వాడంట? సంఘానికి వస్తున్నాడు. దేని కోరుకుంటున్నాడంటే ప్రియులారా, మరలా చదువుతాం చూడండి. వారిలో ప్రధానత్వం కోరుచున్న దియోత్రెఫే మమ్మును అంగీకరించుటలేదు. దియోత్రెఫే అనే వ్యక్తి సంఘంలోనికి ప్రవేశించాడు. దేనికోసం ప్రవేశించాడంటే ప్రధానత్వం కోసం ప్రవేశించాడు. ప్రధానత్వం అంటే ఏంటంటే ప్రియులరా, అంతా నేను చెప్పినట్టే జరగాలి, లేకపోతే నేను చెప్పినదే వినాలి అనే ఒక చెడ్డ క్యారెక్టర్ సంఘంలో యోహాను గారు చూపిస్తున్నారు. అంటే ఈ యోహాను గారు ఉన్న సంఘంలో, యోహాను గారు స్థాపించిన సంఘంలో, యోహాను ద్వారా కట్టబడిన ఈ సంఘంలోనికి మరొక క్యారెక్టర్ వచ్చేసింది, దియోత్రెఫే. ఇతను ఎలాంటి వాడంటే ప్రియులారా, ప్రధానత్వం కోరుకున్నాడు. ప్రధానత్వం కోరుకొని సంఘాన్ని స్థాపించిన వ్యక్తినే, సంఘాన్ని నిలవబెట్టిన వ్యక్తినే అండి చెడ్డ మాటలన్నీ వదులుచున్నాడంట చూడండి ప్రియులారా. ఎంత భయంకరుడు! అంటే సంఘాన్ని నిలవబెట్టిన వ్యక్తిని, సంఘాన్ని స్థాపించిన వ్యక్తిని తిడుతున్నాడు, వదరుచున్నాడు అంటున్నాడు. అంటే ఇప్పుడు దీన్ని ఎందుకు చదువుకుంటున్నామంటే ప్రియులారా, మీరందరూ కూడా సంఘము, మీరందరూ కూడా దేవుని పిల్లలు, మీరు కూడా విశ్వాసులుగా ఉన్నారు. మరి మీలో ఒకవేళ ఇలాంటి క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయేమో, ఉంటే ఇప్పటికైనా మీరు మార్చుకోవాలి అని దేవుడు చూపిస్తున్నాడు ప్రియులారా. మనలో ఇలాంటి క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా? అయితే మనము మార్చుకోవాలి మన జీవితాన్ని. ఒక దియోత్రెఫేలా ఉంటే అలా ఉండకూడదు. ఎవరు మీలో లేరు అలాంటి వాళ్ళు, కానీ ఒకవేళ ఉంటే ఇలాంటి ఉన్న వాటిని మనము తీసేసుకోవాలి, మార్చుకోవాలి. చూడండి, ఒక సంఘాన్ని స్థాపించింది యోహాను గారు. సత్యానికి స్తంభంగా, సత్యానికి మూలంగా ఉన్న వ్యక్తినే చెడ్డ మాటలలా తిడుతూ సంఘానికి వచ్చే వారిని కూడా రానివ్వకుండా వెలివేస్తున్నాడంటే ప్రియులారా, బయటికి పంపించేస్తున్నాడంటే ఇతను ఎంత భయంకరుడు అండి, ఎంత అవిశ్వాసి. అంటే ఒక సంఘంలో ఎలాంటి క్యారెక్టర్లు ఉంటాయంటే 2 క్యారెక్టర్ల గురించి చెప్పాడు. ఒకరు గాయి మంచి వ్యక్తి, దియోత్రెఫే అనేవాడు చెడ్డ క్యారెక్టరు. అదే సంఘంలో ప్రియులారా మరొక వ్యక్తి ఉన్నాడు. ఎవరంటే కిందికి చదవండి చూడండి, 12వ వచనం చదవండి. దెమోత్రియు అందరి వలనను సత్యం వలనను మంచి సాక్ష్యం పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యమును సత్యమైనదని నీవు ఎరుగుదువు. ఇక్కడ ఎవరి గురించి చెప్పాడు? మరొక వ్యక్తి. అక్కడ చెప్పినది ఎవరు? ఫస్ట్, రెండోసారి అతను దియోత్రెఫే.
జాగ్రత్త, పేర్లు గుర్తు పెట్టుకుని కన్ఫ్యూజ్ అవుతారు. రెండోసారి చెప్పింది దెయోత్రేఫే, మూడవసారి చెప్తున్నది ఎవరు? దెమేత్రి. అంటే ఒక సంఘంలో మూడు క్యారెక్టర్లు చూపిస్తున్నాడు ఎవరు? యోహాన్ గారు. ఇలాంటి వ్యక్తులు ఉన్నారు అని. మీరు ఎలా ఉన్నారు మీ సంఘంలో ప్రియులరా? గాయిల మంచి సాక్ష్యాన్ని పొందుకున్నారా? విశ్వాసులకు తగినట్టుగా పరదేశంలో వస్తున్నటువంటి సేవకుల పట్ల కానీ దేవుని పట్ల కానీ ప్రేమ కలిగి దయ కలిగి ఎలా నడుచుకుంటున్నారు? దేవుని మందిరానికి రావడం విషయంలో కానీ, సాక్ష్యం సంపాదించుకున్న విషయంలో కానీ వర్ధిల్లుచున్న ప్రకారం ఆత్మలో వర్ధిల్లుచున్నారా? ఎలా ఉన్నారు? ఎలా నడుచుకుంటున్నారు? మీరు సంఘానికి వస్తున్నారు, సంఘంలో నడుచుకుంటున్నారు, సంఘంలో విశ్వాసాలుగా ఉన్నారు, సంఘంలో సభ్యులుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? మీ సాక్ష్యం ఎలా ఉంది? ఒక గాయిలా మంచి సాక్ష్యం ఉందా? మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నారా? లేకపోతే మీలో కూడా ఎవరైనా ఒకవేళ దెయోత్రేఫే లాంటి సాక్ష్యం కలిగి ఉన్నారా? ఒకసారి ఆలోచించుకోండి. నేను ఉన్నారా అని అడగలేదు, ఉంటే. కాబట్టి ఉంటే ఒకవేళ ఇలాంటి తీసేసుకోండి. మరి మీ సంఘాన్ని సరి చేసుకొని అందరూ కలిసి దేవుని యొక్క ఆరాధనలో మీరందరూ కలిసికట్టుగా ఉండాలి. అదే సంఘంలో దెమేత్రి అనే మంచి వ్యక్తి కూడా ఉన్నాను అంటున్నాడు. చూడండి ప్రియులారా, మన జీవితం ఎలా ఉంది? దేవుని పట్ల మన ఆసక్తి ఎలా ఉంది? ఎలా నడుచుకుంటున్నాం ప్రియులారా? ఆలోచించండి, మంచి నిర్ణయాన్ని తీసుకోండి దేవుని కోసం. అంటే ఈ సంఘానికి వస్తున్న మనం ఎలా ఉండాలి, ఇంకా ఎలా ఉండాలంటే ప్రియులారా, ఒక మాట చూపిస్తాను చూడండి. ఒక మాట ఏదంటే, వాక్యాన్ని ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం చదవన్నయ్యా. నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ, ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు అంటున్నాడు. అమ్మ జాగ్రత్తగానండి, ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు పౌలు గారు. ఏంటంటే, పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు, ముఖ్యంగా కైసరి ఇంటి వారు కూడా మీకు వందనములు చెబుతున్నారు అంటున్నాడు. ఇక్కడ ఒక క్యారెక్టర్ ని, ఒక పేరుని చెప్తున్నాడు పౌలు గారు. ప్రియులరా, ఎవరతను? అమ్మ ఎవరంటే కైసర్ అనే పేరున పడింది చూడండి ప్రియులరా. కైసర్ అంటే ఎవరంటే ఏంటి? మంచి వ్యక్తి కాదు. కైసర్ అంటే భక్తుడు కాదు. కైసర్ అంటే క్రైస్తవుడు కాదు. అసలు భయంకరమైనటువంటి దుర్మార్గుడు అండి కైసరు. యేసుక్రీస్తు వారిని అప్పగించింది కూడా కైసరికి అప్పగించారు. పన్నిచ్చారు చూసారు, యేసుక్రీస్తు వారు కూడా పన్ను చెల్లించారు. చాప నోటిలో నుండి ఒక సెకలు తీసుకొచ్చి, పేతురు నీకు నాకు వెళ్ళి కైసరుకు పన్ను కట్టంటాడు. ఆ కైసర్ అండి ఈ కైసరు. ఈ కైసరి ఎంత దుర్మార్గుడు అంటే, క్రైస్తవులంటే అస్సలు ఇష్టం ఉండదు ఇతనికి. దేవుని నమ్మిన వాళ్ళంటే, దేవుని పిల్లలంటే యేసుక్రీస్తు వారి పేరు చెబితేనే చంపేసే భయంకరమైన వ్యక్తి, నీచుడు. క్రైస్తవులను భయంకరంగా హింసించిన వ్యక్తి. క్రైస్తవులందరినీ సువార్త ప్రకటించే వారందరినీ ఏమండి సింహాలకు ఆహారంగా వేసి వాళ్ళని అవి కొరికి చంపేస్తుంటే చూస్తూ ఆనందించిన వ్యక్తి కైసరు. ఇంకో విషయం చెప్పంటారా, సొంత తల్లిని భార్యని కూడా చంపిన వ్యక్తి ఈ కైసరు. ఈ కైసరు ఎంత దుర్మార్గుడు అంటే ప్రియులరా, ఇంత భయంకరుడు, ఇంత దుర్మార్గుడు, ఇంత దేవునికి వ్యతిరేకమైన ఈ కైసరు ఇంటిలో ఎవరొచ్చారంటమ్మా? ఎవరొచ్చారు ఇంత భయంకరుడైన ఇంట్లో? మరలా చదవండి, ఇప్పుడు అర్థమవుతుంది. పరిశుద్ధులందరూ, నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ, ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న, కైసరు ఇంటి వారిలో ఎవరొచ్చారమ్మా? అది ఎవరొచ్చారు? కైసరు ఇంటిలో పరిశుద్ధులు వచ్చారు. అంత దుర్మార్గుడు, క్రీస్తుకి విరోధి, దేవుడు అంటే పడదు, క్రైస్తవులంటేనే చంపేసే వ్యక్తి, క్రీస్తని మాట వింటేనే
వాళ్ళని చెరసాలలో వేసి సింహాలకు ఆహారం వేసే ఒక భయంకరమైనటువంటి రాక్షసుడు, ఇంత భయంకరమైన చెడ్డ నరరూప రాక్షసుడైనటువంటి ఒక కైసరి ఇంటిలో ప్రియులరా భక్తులు పుట్టుకొచ్చారు, పరిశుద్ధులుగా మారిపోయారు, నీతిమంతులుగా మారిపోయారు, క్రీస్తుని అంగీకరించారు, క్రైస్తవులుగా మారిపోయి ప్రియులరా పరిశుద్ధులుగా మారిపోయారు. మరి మన కుటుంబంలో మీరు ఎన్నో రోజుల నుంచి క్రైస్తవులు కదా, దేవుని యొక్క మందిరానికి వస్తున్నారు. మరి మీ ఇంట్లో మీ కుటుంబాలు మారిపోయాయి ప్రియులరా. మీ కుటుంబం, మీ పిల్లలు, మీ భర్తలు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మీరు మార్చుకున్నారా? పరిశుద్ధులుగా వారు మారిపోయారా లేదా ఒకసారి ఆలోచించండి. ఒక కైసరు, చెడ్డవాడైన కైసరి ఇంటిలోనే పరిశుద్ధులు వందనములు చెప్పుచున్నారని పౌలు గారు సాక్ష్యం ఇచ్చారే. మరి ఎప్పటి నుంచో క్రీస్తును నమ్మారు, క్రైస్తవులుగా పరిశుద్ధులుగా బ్రతుకుతున్న మీ కుటుంబంలో మరి భక్తులుగా మారిపోయారు, పరిశుద్ధులు మారారా, లేకపోతే అదే విధంగానే ఉన్నారా? ఒక్కసారి ఆలోచించుకోండి మీ జీవితాన్ని. ఒకవేళ ఇంతవరకు మారలేదా మీ ఇంటి వాళ్ళు కానీ, ఇంకా మీ వాళ్ళు కానీ, అయితే ప్రియులారా వాళ్ళని మార్చండి. వాళ్ళందరినీ మందిరానికి తీసుకెళ్ళండి. దేవుని యొక్క మందిరానికి, దేవుని మందిరానికి వస్తే వాళ్ళు ఖచ్చితంగా మారిపోతారు ప్రియులరా. సంఘానికి ఎందుకు రావాలంటే ఇదిగో కైసరు ఇంటి వారిలో ఉన్న వాళ్ళు మారిపోయారు, పరిశుద్ధులుగా మారిపోయారు, భక్తులుగా మారిపోయారు, నీతిమంతులుగా మారిపోయారు. అందుకే సంఘానికి రావాలి. సంఘం యొక్క ప్రాముఖ్యత ఇక్కడ దేవుని యొక్క మాటలు చెప్పబడితే నువ్వు మారాలి, నువ్వు ఎలా బ్రతకాలో, నువ్వు ఎలా ఉన్నావో దేవుని యొక్క మహాజ్ఞాన గ్రంథంలో నుంచి భక్తులు, సేవకులు ఇక్కడ మీకు వివరించి చెబుతారు. ఎంత దుర్మార్గుడైనా, ఎంత నికృష్టుడైనా మారిపోతాడు ఇక్కడ వస్తే. ఇంతవరకు మారని వాళ్ళు ఉంటే ప్రియులరా దయచేసి మీ వాళ్ళైనా, మీ సంఘంలో ఉన్న వారైనా దేవుని యొక్క మందిరానికి తీసుకొని రావాలి. ఇదండి సంఘం యొక్క ప్రాముఖ్యత. మరొక 2 వచనాలు చూపించి వాక్యాన్ని ముగిస్తాను చూడండి. 2 వచనాలు సంఘానికి ఎందుకు రావాలి అన్నప్పుడు ప్రియులరా ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 5వ వచనాన్ని చదవండి. పన్నెండవ అధ్యాయం 5వ వచనం. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను అన్నాడు. చూడండి ప్రియులారా, అండి ఎక్కడికి యాత్రలు చేయమన్నాడు దేవుడు సంఘములో ఉన్న వారిని? ఎక్కడికి? మీరు ఎక్కడికో వెళ్ళి యాత్రలకు వెళ్ళండి చెప్పలేదండి ప్రియులారా. ఈరోజు క్రైస్తవులు కూడా యాత్రలకు వెళ్ళడం స్టార్ట్ చేస్తున్నారు, వెళ్తున్నారు చాలా మంది. ఎక్కడికెక్కడికో విదేశాలకు వెళ్తున్నారు, దేశాలలో ఉన్నటువంటి పేరు పొందిన స్థలాలకు వెళ్తున్నారు. అంటే అక్కడికి కాదండి యాత్రలు చేయవలసింది క్రైస్తవులు. ఎక్కడికి యాత్రలు చేయాలంటే దేవుడు నివాసం ఉండే స్థలానికి. ఎక్కడ దేవుని నివాస స్థలం ఉండే? ఇదిగో దేవుని యొక్క మందిరం. దేవుని యొక్క మందిరంలో ఆయన ఉంటాడు ప్రియులారా, ఆయన నివసిస్తానన్నాడు. మీరు, మీ కుటుంబము, మీ పిల్లలు, మీ భర్తలు, మీ భార్యలు అందరూ దేవుని యొక్క మందిరంలోనికి మీరు యాత్రలు చేయించుండాలి. యాత్రలు అంటే ప్రతిరోజు వచ్చి వెళ్ళాలి, దేవుని యొక్క మాటలు వినాలి. ఇదండి దేవుడు చెబుతున్నాడు ఇక్కడ. మీరు ఎక్కడెక్కడ యాత్రలు చేస్తున్నారా? కాదు, మీరే కాదు, మీ సమస్త గోత్రముల వారందరూ, సమస్త గోత్రముల వారందరూ, మీరు, మీ కుటుంబం, మీ ఇరుగు పొరుగు వాళ్ళు, మీ బంధువులు అందరూ, సమస్త గోత్రముల వారందరూ దేవుని యొక్క మందిరంలోనికి ఏం చేయాలి? యాత్ర చేయాలి. యాత్ర చేయాలి. ఎందుకు యాత్రలు చేయాలి అంటే ఎందుకు యాత్రలు చేయాలి? ఎందుకు రావాలి సంఘానికి? చివరి మాట ప్రియులరా, చివరి మాట చూద్దాం చూడండి. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 14వ
హోషేయ గ్రంథం 14వ అధ్యాయం పేజ్ నెంబర్ 746, పాత నిబంధన. 46 కాదు, 14వ అధ్యాయం పేజ్ నెంబర్ వచ్చేసి 751, 4వ వచనం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం చదువుకుని చూడండి ప్రియులారా. ఎందుకు సంఘములోనికి యాత్రలు చేయాలి అందరూ అనంటే ప్రియులారా, ఎందుకు అందరూ సంఘంలోనికి రావాలి అనంటే ప్రియులారా, ఏం జరుగుతుందో ఎలా మారిపోతారో దేవుడు అక్కడ చెప్పాడు. జాగ్రత్తగా విందని చూడండి. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును. ఎందుకు సంఘంలోనికి రావాలి, ఎందుకు సంఘంలోనికి అందరు యాత్రలు చేయాలి, ఎందుకు అందరూ దేవుని యొక్క మందిరానికి రావాలి అని అంటే ప్రియులారా, ఎవరు చెడిపోకూడదు, ఎవరు నరకానికి పోకూడదు, ఎవరు దుర్మార్గులుగా గాని, దుష్టులుగా గాని, నరహంతకులుగా గాని, దొంగలుగా గాని, పాపులుగా మారకూడదంటే ప్రియులారా, ఇదిగో అందరూ సంఘములోనికి రావాలి. సంఘంలో చెప్పబడుతున్న దేవుని మాటలు వింటే ఎవరు అలా మారరు, ఎవ్వరు విశ్వాస ఘాతకులు కారు అంటున్నాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, వారు విశ్వాస ఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును. దేవుని మందిరంలోనికి వస్తే దేవుని మాటల చేత వారిని సరిచేస్తాడు, గుణపరుస్తాడు ప్రియులారా. వారి గుణాన్ని మార్చేస్తాడు, మంచి గుణం వచ్చేలాగా దేవుని మందిరంలో దేవుని మాటల ద్వారా చెడ్డవారైన గుణపడిపోతారు, మారిపోతారు. మీరు మీ కుటుంబం అంతా మీరు కాపాడుకోవాలంటే ప్రియులారా, రక్షణ పొందాలంటే అందరూ దేవుని యొక్క మందిరానికి రావాలి, దేవుని యొక్క మందిరంలోనికి యాత్రలు చేస్తూ ఉండాలి. అక్కడ వినబడుతున్నటువంటి చెప్పబడుతున్నటువంటి దేవుని మాటలు వినాలి, వాటి ప్రకారంగా బ్రతికితే ఎవరు విశ్వాసఘాతకులు కారు, అందరూ ఏమవుతారు, విశ్వాస వీరులుగా భక్తులుగా మారిపోతారు. ఇంకేం జరుగుతుంది, కిందికి చదవండి అదే అధ్యాయంలో. వారి విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును, వారి మీదనున్న నా కోపము వారి మీదనున్న నా కోపము చల్లారును, మనస్ఫూర్తిగా వారిని నేను స్నేహితును. దేవుడు మీకు స్నేహితుడవుతాడు. దేవునికి మీకు మధ్య స్నేహబంధం ఉంటుంది. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు, కాపాడుతాడు. దేవుని యొక్క మందిరానికి వస్తే దేవుని కోపం చల్లారిపోతుంది, తగ్గిపోతుంది, ఎందుకంటే మారిపోతారు కాబట్టి. అందుకేనండి దేవుని యొక్క మందిరానికి రావాలి, అందుకేనండి సంఘానికి రావాలి. సంఘం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ప్రియులారా, ఎవ్వరు విశ్వాసఘాతకులు కాకుండా, చెడిపోకుండా, లోకంలో పడి నాశనం అవ్వకుండా ఉండాలంటే దేవుని యొక్క మందిరానికి ప్రతి ఒక్కరూ రావాలి. ఇదండి సంఘం యొక్క ప్రాముఖ్యత. సంఘానికి ఎందుకు రావాలి, దావీదు గారు అందుకేనండి సంతోషించాడు, అందుకే ఉత్సహించాడు. దేవుని యొక్క మందిరానికి ప్రతిరోజు వెళ్ళిపోయేవాడు, దేవుని యొక్క మాటలు వినేవాడు. మరి మీరు మనం వారానికి ఒక్కసారి రావడానికే కష్టం అయిపోయింది క్రైస్తవులకు. ఆలోచించండి ప్రియులరా, ఇలా అయితే ఎలా మన విశ్వాస జీవితాన్ని ఎలా కాపాడుకుంటాం? మన నిరీక్షణ మనం మరణం వరకు నమ్మకంగా మన విశ్వాసాన్ని కాపాడుకుంటే తప్ప చనిపోయిన తర్వాత దేవుడు పరలోకాన్ని ఇవ్వడండి. అంత ఈజీగా ఎవ్వరికి దేవుడు పరలోకాన్ని ఇప్పుడు నీ విశ్వాసాన్ని, నీ భక్తిని, నీ పరిశుద్ధతను, నీ పవిత్రతను, దేవుని మందిరంలో అన్ని నువ్వు చక్కగా కాపాడుకుంటే తప్ప చావు తర్వాత మహాలోకానికి వెళ్ళలేం. కాబట్టి మరణించిన తర్వాత మనందరము దేవుడున్నటువంటి మహాలోకానికి వెళ్ళాలంటే ప్రియులారా, నువ్వు బ్రతికున్నంత కాలం దేవుని యొక్క మందిరంలోనికి యాత్రలు చేయాలి. నువ్వు విశ్వాసఘాతకుడు కావు, నువ్వు మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి సంఘంలో. ఎవరిలా? గాయిలా, దెయ్యోత్రేఫేలా మారిపోతే ఇస్కరియోతు యూదాల నరకానికి జారిపోతావు. కాబట్టి ఎలా ఉన్నారు, మీ క్యారెక్టర్ ఎలా ఉంది? మంచి సాక్ష్యం గాయి లాంటి వారుగా ఉన్నారా? అయితే మంచిది, మీ అందరికీ వందనాలు. ఒకవేళ దెయ్యోత్రేఫేల్ లాంటి క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా? అయితే నేడే మార్చుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి, మీ ప్రవర్తనను మార్చుకోండి. దేవుని యొక్క సన్నిధిలో మీ పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టండి, దేవుడు క్షమిస్తాడు. మిమ్మును, మీ కుటుంబాలను, మీ సంఘాన్ని దేవుడు మరి దీవించి ఆశీర్వదించును గాక.
ఇంతవరకు నా మాటలు విన్న మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకుని యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం ప్రియులారా. మహాగణుడా, మహానతుడా, మా కన్న తండ్రి, నీకు వందనములు, స్తోత్రములైనా మరి ఇవ్వబడిన సమయంలో తండ్రి, నీ యొక్క మహాజ్ఞాన గ్రంథంలో నుంచి సంఘానికి వస్తున్న వారు, సంఘంలో ఉన్నటువంటి పెద్దలు, సంఘంలో ఉన్నటువంటి సభ్యులు ఎలా నడుచుకోవాలో, ఎలా బ్రతకాలో తండ్రి, మంచి సాక్ష్యాన్ని ఎలా సంపాదించుకోవాలో, ఒక సంఘంలో ఎన్ని క్యారెక్టర్స్ కలిగిన వాళ్ళు ఉంటారో నువ్వు మాకన్నీ నీ గ్రంథంలో నుంచి చూపించవు తండ్రి. నువ్వు చూపించి నేర్పించిన మాటలే తండ్రి, కొన్ని మాటలు నీ పిల్లలైన వారితో మేము పంచుకున్నాం తండ్రి. విన్నని మాటలు నీ పిల్లలు విని విడిచిపెట్టకున్నట్లు, హృదయంలో విత్తబడిన వాక్యాన్ని అపవాదించి ఎత్తుకుపోకున్నట్లు తండ్రి, వారి హృదయాన్ని నీ వాక్యంతో భద్రం చేసుకుని తండ్రి, వాక్యాన్ని సారంగా జీవించే మంచి సంఘంగా ఈ సంఘాన్ని నిలవబెట్టండి తండ్రి. సత్యానికి స్తంభంగా, సత్యాన్ని స్థాపించే సంఘంగా ఈ సంఘాన్ని, ఈ సంఘంలో ఉన్న విశ్వాసం నిలవబెట్టమని అడుగుతున్నాను తండ్రి. అవునైనా ఈ సంఘంలో ఉన్న వారికి ఇంకా ఏవైతే కొదువుగా ఉన్నాయో తండ్రి మాకు తెలియదు నాన్న. అక్కరగా ఉన్నవేవో నాకు ముందే తెలుసా, నువ్వు సెలవిచ్చావు. ఒకవేళ నీ పిల్లలకి ఏదైనా కొదువుగా ఉంటే వారి ఆరోగ్య విషయంలో కాని తండ్రి, ఆర్థిక ఇబ్బందుల విషయంలో కాని తండ్రి, అన్ని విషయాల్లో నిన్ను అడుగుతున్నా తండ్రి. వారికి వారి అవసరాలు తీర్చండి, మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. సంఘమంతా ఐక్యత కలిగి తండ్రి, సహోదరులుగా నివసించడం ఎంతో మనోహరం మేలు అన్నావు. అవును తండ్రి, అందరూ కలిసి మరి క్రిస్మస్ పండుగ దగ్గరికి వస్తుంది తండ్రి. అవును తండ్రి, నీ పిల్లలందరూ సంతోషంగా జరుపుకోవడానికి కావలసిన వనరులన్నీ సమకూర్చుకొని తండ్రి, సంఘమంతా ప్రేమతో మరి సిద్ధపడడానికి సహాయం దయచండి. అలాగే తండ్రి, మరి సంఘానికి వస్తున్నటువంటి సేవకుడు ఈరోజు మరి రాలేకపోయాడు తండ్రి. వచ్చే వారమైనా నీ కుమారుడు నీ సంఘంతో మంచి మాటలు పంచుకునే జ్ఞానాన్ని దయచండి. ఒకవేళ నీ కుమారుడు రాకడ ఆలస్యమై మేమందరము ప్రాణములతో ఈ లోకంలో బ్రతుకుంటే నువ్వు సమయం ఇస్తే తండ్రి, మరొక మారు మేమందరం కలిసి నీ యొక్క మహాజ్ఞాన గ్రంథంలో నుంచి ఈ యొక్క మాటలు నేర్చుకోవడానికి మాకు సమయాన్ని ఇవ్వమని అడుగుచు తండ్రి. మరి సంఘంలో ఇక్కడ కూడుకున్నటువంటి ప్రతి వ్యక్తిని నీ పాదాలకు అప్పగించుకుంటూ వారికి ఉన్నటువంటి ప్రతి అవసరత, మరి పరసంబంధమైన దీవెనల ఆశీర్వాదాలు ఇక్కడికి వచ్చిన వారందరిపై, సకల పరిశుద్ధులపై మీరు కుమ్మరించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి.